ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏముంది, మీరు చూస్తున్నారు ఆల్రెడీ. పరిస్థితి అయితే మీరు చూస్తున్నారు, చాలా మార్పులు వస్తాయి. 2023 జనవరి 16వ తేదీ తర్వాత భారతదేశ రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు పెను సంచలనాలు నమోదవుతాయి. చాలా మార్పులు వస్తాయి. ఆ మార్పులు ఎవరు ఊహించినటువంటి పరిస్థితిలోకి రాజకీయాలు వెళ్తాయి. అదే ఏంటి ఆ క్లూ ఏంటి? అదే అంటే చెప్తున్నా, అంటే బేసిక్ చెప్పాలి కదా. ఎందుకు అంటే శని మారుతా ఉన్నాడు, శని మకరం నుండి కుంభంలోకి వస్తూ ఉన్నాడు. సో అక్కడ నుండి విపరీతమైనటువంటి మార్పులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రతి మనిషి జాతకం మారుతూ ఉంది. అట్ ది సేమ్ టైం రాజకీయ నాయకుల జాతకాలు మారుతూ ఉన్నాయి. సో చాలామంది ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. సో నాకు ఎవరి మీద వ్యక్తిగతమైనటువంటి ప్రేమలు లేవు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నా, మీ ద్వారా మీ ఇంటర్వ్యూలో చెప్పాలని నాకు అనిపించింది, చెప్తున్నా. 2024 ఎలక్షన్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పార్టీ ఉండదు. ఏ పార్టీ అది తెలియదు. ఓపెన్ చెప్పండి. అదేంటది 24 ఎలక్షన్ ఇంటర్వ్యూ ఇస్తా కదా. ఇప్పుడు ఏ పార్టీ లేకపోతే నేను ఆ పార్టీనే చెప్పిందని అంటారు. అవును, అట్లా పార్టీలు మారుతుంటాయా నాకు తెలియదు. అట్లా ఉండకుండా వెళ్ళిపోతాయి పార్టీలు. ఏదో ఒక పార్టీ కదా, చిన్న పార్టీ. మీరు నాకు ఆన్సర్ చేయండి. అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం ఓ పార్టీ దొబ్బేస్తుందా? ప్రతి సంవత్సరం కనిపించకుండా పోతుందా? చిన్న పార్టీ ఏదనండి, ఒక చిన్న పార్టీలు ఏడున్నాయి ఆంధ్రప్రదేశ్ లో? చాలా ఉన్నాయి. ఇటీవల వచ్చిన పార్టీలు ఉన్నాయి. నేను మాట్లాడే పార్టీలు పెద్ద పార్టీల గురించి మాట్లాడుతున్నా, రైట్? నేను చిన్న పార్టీల గురించి మాట్లాడతలేను. ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలు 5 పార్టీలు ఉన్నాయి. 5 పార్టీలు వైసీపీ, జనసేన, బీజేపీ ప్రధానమైన పార్టీలు. ఇంకా మిగతావి ఏమున్నాయి? ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇంకా నాలుగే ప్రధానమైన పార్టీలు. ఇంకా వామపక్షాలు వేరు. అవునా? మంచి లెక్క పెట్టండి సార్. అవునండి, బీజేపీ, టీడీపీ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీని మర్చిపోతేట మీరు? అదే మర్చిపోయే పరిస్థితి వచ్చిందండి. సహజం, అది సహజం. మర్చిపోతుంటాము, మళ్ళీ తిరిగి వస్తుంటాయి. జాతీయ పార్టీలు ఎప్పుడే కానీ పోతుంటాయి వస్తుంటాయి. అవి ఎప్పుడు జీవితాంతం ఉంటాయి. మళ్ళీ వస్తుందా? మళ్ళీ వస్తుంది. అంటే అది ఇండివిజువల్గా వస్తుందని నేను చెప్పను, కాకపోతే కలగుర కంపలాగా వస్తుంది ఖచ్చితంగా. ఓకే. సో నేను చెప్పేది రాష్ట్రాలది రేటింగ్ తగ్గినట్టుంది స్వామి గారిది. ఎందుకు? గుజరాత్లో మోడీకి పాపం నేనేం చెప్పలేదే అని అన్నారనే కదా. నేను ఎక్కడన్నా సార్? నేను అనలేదు అసలు. నేను ఈ మధ్యకాలంలో నేను ఎక్కడ వ్యక్తిగతంగా నేను ఆ పాయింట్ చెప్పట్లే. నేను క్లియర్గా చెప్పలేదు. నేను కొన్ని రాష్ట్రాల గురించి నేను మాట్లాడలేదు. నేను నా ఉద్దేశంలో మోడీ పరిస్థితి బాగోలేదు ఇప్పుడు అన్నా. 24లో అన్నా. నేను మాట్లాడింది 24లో. బ్యాడ్ టైం నడుస్తుంది. నేను 24లో అన్నా. నేను 24లో ఎందుకన్నా, 23 16వ తేదీ నుండి జనవరి 16 నుండి ఆయనకు అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది. వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, వ్యక్తిగతమైనటువంటి జ్యోతిష్యం వేణుస్వామి చెప్పడు. 2024లో ఏపీలో ఎవరు సీఎం కాబోతున్నారు? ఇప్పటికి ఒక 100 సార్లు చెప్పినాము. నేనైతే జగన్ అని చెప్పిన. ఇప్పుడు అంచనాలు ఇప్పుడు చూసే వాళ్ళందరికీ చెప్పదలుచుకున్నా. చంద్రబాబు నాయుడుది పుష్యమి నక్షత్రం, పవన్ కళ్యాణ్ది ఉత్తరాషాఢ నక్షత్రం, జగన్మోహన్ రెడ్డిది ఆరుద్ర నక్షత్రం. సో పుష్యమి నక్షత్రానికి అష్టమ శని స్టార్ట్ అవుతుంది జనవరి 16, 2023 నుండి. 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఎలక్షన్లు అష్టమ శనిలో వస్తున్నాయి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్కు ఏలినాటి శని స్టార్ట్ అయింది 2017లో. సో 2025 జూలై వరకు ఏలినాటి శని ఉంది. అంటే ఎలక్షన్లో ఆయన ఏలినాటి శనిలో ఉంటాడు. ఇప్పుడు ప్రజెంటు జగన్మోహన్ రెడ్డికి అష్టమ శని నడుస్తుంది. ఆయనకు జనవరి 16వ తేదీకి అష్టమ శని వెళ్ళిపోయి ఆయనకు మంచి స్థానంలోకి వస్తున్నాడు శని జగన్మోహన్ రెడ్డికి. సో దీన్ని బట్టి మీరే అంచనాలు వేసుకోండి. ఇక్కడ లోకేష్ గారు జనవరి 27 నుంచి పాదయాత్ర చేపట్టబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు త్వరలో బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. ఆలివ్ గ్రీన్ కలర్ ఉండే బస్సును కూడా దింపేశారు కదా, మిలిటరీ కలర్ ఉండే బస్సును దింపేశారు. మొత్తం మంది మార్బలం అంతా కూడా ఏకమైపోయింది. ఇకపోతే బస్సు యాత్ర, పాదయాత్ర ఇవన్నీ ఒకసారిగా కలిసేటట్లు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారేమో సింగల్గా వస్తుందంటున్నారు. మరి తట్టుకుంటారా ఈ పాదయాత్రలతో, ఈ బస్సు యాత్రలతో? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వస్తారు అసలు మళ్ళీ అధికారంలో? అంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి జాతకాన్ని కనుక ఒకవేళ స్లో చేయాలంటే నేను అంచనా వేసేది ఏంటంటే జాతకపరంగా, మళ్ళీ వ్యక్తిగతంగా ఎవరు స్లో చేస్తారు జగన్మోహన్ రెడ్డి జాతకాన్ని? టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిస్తే జగన్ గారు స్లో అవుతారు. టీడీపీ, జనసేన కలిస్తే కష్టం. నేను చెప్తాను వెరీ క్లియర్, 3 కలవాలి. 3 కలిస్తేనే వర్కౌట్ అవుతుంది, లేకపోతే కష్టం. చంద్రబాబు నాయుడు గారికి సీఎం కారా? అంటే జాతకంలో నేనైతే సింగిల్గా అయితే యోగం లేదు. అంటే సింగిల్గా పోటీ చేసిన ఆయనకున్న పరిస్థితులు, అంటే మనం నెగిటివిటీ చూసుకుంటాం, వ్యక్తిగతంగా మనం నెగిటివిటీ చూసుకుంటాం. అష్టమ శని కాబట్టి ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఎప్పటి వరకు ఉంది ఆయనది? 2023 జనవరి 16వ తేదీ నుండి 2.5 సంవత్సరాలు వేసుకోవాలి. ఓకే, మరి అష్టమ శనిలో ఉన్నప్పుడు ఒకవేళ వేరే పార్టీలు కలిసిన ఎలా సీఎం అవుతారు ఆయన? అంటే వేరే వాళ్ళ గ్రహాలన్నా మనకు వస్తాయి. బీజేపీ వాళ్ళకు కనీసము ఇప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ ద్వారానే మనకు కలిసి వస్తుందని. ఓకే, వాళ్ళ గ్రహాల అనుకూలంతో
ఎట్లాగూ పవన్ కళ్యాణ్ గారికి గ్రహాలు బాధిస్తాయి. పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబు నాయుడు దగ్గర ఎట్లాగూ బాగలేదు. అట్లీస్ట్ బీజేపీతో కలిస్తే వాళ్ళ మంచన వీళ్ళకి అంటుకుంటుందని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బస్సు యాత్రతో సీఎం అంటున్నారు. అంటే యాత్రలు పక్కన పెట్టండి, ఇప్పుడు ఆ మాటకు వస్తే 2024లో సెంట్రల్ కాంగ్రెస్ రావాలి కదా మరి జోడో యాత్రతోని. ఓకే, రావాలి కదా. మీరు చెప్పేదాన్ని బట్టి నన్ను ప్రశ్న అడగొద్దు, మీరే చెప్పాలి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అని. ఓకే, పవన్ కళ్యాణ్ గారు సీఎం కాలేరా? ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశం 2024లో అయితే 100% లేదు. 100% ఉంటుంది, 1000% కూడా ఉంటుంది. ఉంటుంది ఉంటుంది. అదే ఏ స్కూల్లో చదివారు మీరు? నాగరాజు గారికి ఇష్టమైన స్కూల్ అది. మీరు మళ్ళా నన్ను అంటారు స్వామి. నేను 100% విన్నా స్వామి, 1000% విన్నా. అందుకే ఏ స్కూల్లో చెప్తే నేను మా పిల్లల్ని ఏమైనా షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. మీ ఏదో ఉండే అదేదో ఉండే ఎందుకు పాపం మా జలీల్ ఖాన్ గారు అంతేనంటారా? ఏది చేసినా జనాలు ఏం ట్రోల్ చేసినా నేను మాట్లాడా. ఎందుకంటే ట్రోలింగ్కి బెదరరా మీరు? చీచి అస్సలు లైఫ్ ఎంజాయ్ చేస్తా, బాగా ఎంజాయ్ చేస్తారా? మరి పవన్ కళ్యాణ్ గారు సీఎం కారు అంటున్నారు. మరి పాపం ఆయన ఇప్పటికే 3 పెళ్ళిళ్ళు అది ఇదని అపవాదాలు ఎదుర్కొంటున్నారు. పాపం ఆయనని వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. ఏమన్నా అంటే ఎవరైనా కూడా అధికార పార్టీ కావచ్చు, ఇటు టీడీపీలో కొంతమంది కావచ్చు, ఎవరైనా కొంతమంది ఆయన 3 పెళ్ళిళ్ళని ఆయన వ్యక్తిగత జీవితంలోకి వెళ్తుంటారు. ఆయన ఫీల్ అయ్యిందా? మననే అన్నాడు కదా మీరు కూడా చేసుకోమని. మరి 4వ పెళ్లి చేసుకుంటాడని మీరు ఎలా చెప్తున్నారు? మరి జాతకం చూసి చెప్తున్నా. అంటే ఇలా ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకా పెళ్ళిళ్ళు చేసుకుంటూ పోవడమేనా? అది ఆయన ఇష్టము, ఆయనకు లేని బాధ మనకెందుకు, మీకెందుకు, నాకెందుకు? ఓకే సార్, నేను అదే మాట్లాడుతున్నా. వ్యక్తిగతమైనటువంటి అంశాల జోలికి వెళ్ళవద్దు. పవన్ కళ్యాణ్ 100 పెళ్ళిళ్ళు చేసుకొనియండి, ఆయన చెప్పిందే నేను చెప్తాను. మీకుంటే చేసుకుంటారా బాబు? 4వ పెళ్లి కూతురు ఎక్కడుంది ఇప్పుడు? ఒక పెళ్ళాన్ని మెయింటైన్ చేయడమే మనకు తెల్లెంటికలు వచ్చినాయి అన్ని. మీకైతే నల్లెంటికలు రాలేదు. ఏ కలర్ వేసుకున్నా, మీ ఇంటర్వ్యూ కోసం వేసుకున్నా కలర్ వేసుకున్నా, మొత్తం తెల్లెంటికలు. ఇది అట్లాంటిది 4 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆయనకు దండం పెట్టాల్సిందే. ఎందుకు అంటే ఈ జనరేషన్ అంత కష్టంగా ఉంది. ఇప్పుడు రాబోయే ఇంకో 10 ఏళ్ళు అయితే పెళ్ళిళ్ళు కూడా చేసుకోరు. ఏమెట్లా? పాశ్చాత్య దిశగా మన సంస్కృతి కూడా వెళ్తుంది. సహజీవనం స్టార్ట్ అవుతుందా? సహజీవనం ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా. అయిపోయిందా? సహజీవనం ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ అదే ఉంటుంది. అందుకనే అంటున్నా పెళ్ళిళ్ళు చేసుకోరు. ఇంకో 10 ఏళ్ళు అయితే పెళ్ళిళ్ళు ఉండయి. ఓకే, సో సహజీవనాలే ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బతకడం ఎలా? మగపిల్లలు బతకడం ఎలా? చాలా కష్టము. వస్తేనే కదా మగ పుట్టడం దరిద్రం. ఇంత ముందు మనం ఆడపిల్లల గురించి మాట్లాడుకున్నాం కదా. మగవాడికి దరిద్రం ఇప్పుడు. ఎందుకంటే 100 ఉద్యోగాలలో 90 ఆడవాళ్ళకి ఇస్తే మిగిలిన 10 మగవాళ్ళకి ఇస్తారు. సో ప్రతి దగ్గర వాళ్ళే. అంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారు నడిపించేటువంటి రథానికి 2 గుర్రాలు, ఒకటి స్త్రీ, 2 డబ్బు, మనీ అండ్ మనిషి. ఈ 2 శాసిస్తాయి ప్రపంచాన్ని. ఈ 2 తప్ప వేటికి వాల్యూ లేదు ప్రపంచంలో. అందుకని అమ్మాయికి ఉండే వాల్యూ మగవాళ్ళకు ఉండదు. ఎందుకంటే అమ్మాయికి ₹1,00,000 వచ్చిన తర్వాత ₹1,00,000 వచ్చే మగవాడిని అమ్మాయి పెళ్లి చేసుకుంటుందా? చేసుకోదు. 2 లక్షల కోసం చూస్తుంది. అంటే ఈమె కోసం 2 లక్షలు వీడు సంపాదించాలి. వీనికి అంత సీన్ లేదు. ఇప్పుడు యూఎస్ స్టాంపింగ్ ఆడవాళ్ళకు పడటం మగవాళ్ళకు పడదు. మగవాడిని 100 రకాల క్వశ్చన్లు అడుగుతారు. నువ్వు ఇంటికి మళ్ళీ వాపసు వస్తావా, ఇండియాకి వస్తావా, నువ్వేంది, ఏ బాగోతావు ఏంది, ఇన్ని అడుగుతారు. అదే అమ్మాయి ఒక చిన్న ఏదో ఠాకన కొట్టి పంపిస్తారు, B1 B2 పడుతుంది, మనకు పడదు అది. సో ఆడవాళ్ళకు ఉన్నంత లైఫ్ మగవాళ్ళకు ఉండదు కలియుగ